హరే కృష్ణ. 2025 ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మ ఉత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ వద్ద ఉన్న విశాఖ నగరంలో శ్రీకృష్ణ చైతన్య మఠములో ఈ నెల 5వ తారీఖు నుంచి ఈరోజు 16 తారీఖు వరకు విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్న పిల్లల చేత కృష్ణుడి తాలూకా చరిష్టలో ఉన్న అనేక లీలలు, భక్తి ప్రసంగము, నృత్యము, తాళాలు, మేళాలు, భజన సంకీర్తనముతో పాటు ఉపన్యాసముతో ప్రతిరోజు కార్యక్రమం చాలా వైభవపేతంగా జరుగుతూ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవం కొంతమంది నిన్న వరకు కూడా నిన్నే నిశ్చయించిన అనడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా 16 తారీఖు 17 కూడా శ్రీ వైష్ణవుల వారందరికీ కూడా కృష్ణ జన్మం ఉత్సవం జరుగుతుంది అని వింటున్నాను. కానీ మనం 16 తారీఖులో కృష్ణాష్టమి జరిపిస్తూ 17లో నందోత్సవం, గోకులలో నందోత్సవం, గోకుల పట్టణంలో నంద మహారాజా గారి గృహంలో శ్రీకృష్ణుడు ఆవిర్భావించడమే, జశోద తల్లికి కృష్ణుడికి పుట్టి అట్లాగా ఆకాశవాణితో వెళ్ళి ఆ శబ్దము కంసుడికి వినిపించడమే, అష్టమ గర్భంలో దేవకి అష్టమ గర్భంలో కృష్ణుడు పుట్టి తమరికి సహరించడం జరగడం అని చెప్పి ఇట్లాగా సంవాదం విని కంసుడు చాలా భయము చెంది దేవకికి వసుదేవుడికి జైల గృహంలో పెట్టి రకరకాలు యాతన చేసి ఒక్కొక్క సంతానాన్ని చంపి ఇప్పుడు అష్టమ గర్భానికి కృష్ణుడు పుడతారు అని అనేక బందోబస్తు చేసి కంసుడు తన యొక్క ప్రాణాన్ని కాపాడాలి అని అంటూ, కానీ కృష్ణమాయ కృష్ణుడు పుట్టడమే ఆవిర్భావించడమే జరిగింది. దేవకి వసుదేవుడికి చెప్పడమే జరిగింది. మాకు తీసుకుని వెళ్ళి నందగృహాన్ని గోకుల పట్టణంలో పెట్టండి అని చెప్పడం జరిగింది. అలాగే వసుదేవుడు అర్ధరాత్రంలో ఇంత వర్షము కురుస్తూ అనేక కష్టాలతో గోకులపడి మథురా నగరిలో వెళుతూ అట్లాగే వసుదేవుడు ఆపి ఆ కంసుడు యొక్క తల్లి వసుదేవుడు, తండ్రి వసుదేవుడు, కంసుడు తండ్రి వసుదేవుడు రాత్రి కాపలా ఉంటూ వసుదేవుడు వెళ్ళడమే, దారి ఆపడమే, కృష్ణుడిని దర్శనం చేయించడమే, కృష్ణుడు ఇంకా దారి వదలపెట్టడమే, యమునా నది తీరానికి వెళ్ళడమే, యమున పొంగు అధిక వర్షముతో పొంగుతుంది. అలాగే యమున దాటి వసుదేవుడు తీసుకుని అర్ధరాత్రములో జశోదామాతకి ఒక అమ్మాయి 2 సంతానం పుట్టడమే జరుగుతూ కృష్ణుడు పుట్టారు బట్టి ఆ కృష్ణుడిలో వసుదేవుడు తీసుకుని వెళ్ళిన వాసుదేవుడిని దాంట్లో లీనమైపోయారు. కానీ అమ్మాయి చూసారా, ఆ అమ్మాయిని తీసుకుని రావడమే, అది బిజుళి కన్య అని అంటారు. దాన్ని తీసుకుని రావడమే, కంసుడు ఈ సంవాదం పొందడమే వచ్చి ఆ అమ్మాయిని నరకపోవడానికి, చంపడానికి సిద్ధమవడం సమయానికి
ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి మీది చెప్పడమే కంసుడు ఇవన్నీ బిన్ని నమ్ముకోలేక అమ్మని చంపపోయిన సమయానికి అప్పుడు వసుదేవుడు మాట ఇచ్చారు, నేను మీ ప్రతి సంతానాన్ని మీకు అప్పచెప్తాం, మీరు ఎటువంటికి గాబరపడలేక మీకు అబ్బాయి పుట్టి చంపాలి అంటున్నారు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి కన్యా బద్ధం అంటే స్త్రీలని చంపకూడదు అని చెప్పి చంపిన వలన ఆగిపోవడమే. ఇట్లాగా సంవాదం విని కంసుడు ఆగిపోవడమే జరిగింది. కానీ అనేక సంతాన్ని జైలు గృహంలో చంపడమే కంసుడు జరిగింది. ఇప్పుడు అష్టవ గర్భానికి కంసుడు విన్నారు, తెలుసుకున్నారు కూడా కృష్ణుడు ఆవిర్భావిస్తున్నారు అని. కృష్ణుడు మాయాతో గోకుల పట్టణానికి వెళ్ళిపోవడమే, నందగృహంలో పెరగడమే నందోత్సవం. ఇవాళ రాత్రికి కృష్ణుడు పుట్టి అర్ధరాత్రములో రోహిణి నక్షత్రములో కృష్ణుడు పుడుతూ అనేక పూజా అభిషేకము అన్నీ జరుగుతూ ప్రజల శ్రేయస్సు కొరకు, దేశ శ్రేయస్సు కొరకు కృష్ణాభిషేకంతో పాటు ఈ రోజులు అనేక భోగరాగాలు, తాళాలు, మేళాలు, మంత్రాలు, భాగవతం దశమ స్కందంలో ఉన్న అనేక ఘటముతో పూజ జరుగుతూ వైభవపేతంగా రేపు ప్రొద్దుట నందోత్సవం. కృష్ణుడు పుట్టారని మాకు బిడ్డ లేక 60 సంవత్సరాల బిడ్డ కలిసిందే అని పరమేశ్వరుడు ఇచ్చారు అని చెప్పి అన్నదానం, వస్త్రదానం, గోదానం, స్వర్ణదానం, భూదానం అనేక దానాలు బ్రాహ్మణులు, వైష్ణవుల్ని, భక్తుల్ని అందరినీ పిలిపించి జరగడమే. రేపుకి అది వైభవపేతంగా జిల్లా పరిషత్ జంక్షన్లో ఈ రకంగా అన్నదానాలు, అనేక దానాలతో పాటు భగవంతుడు ఒక నందోత్సవం, కృష్ణుడికి నామకరణము ఇవన్నీ కూడా రేపుకి జరుగుతుంది. బట్టి అందరికీ ప్రసాద ఏర్పాటు ఉంటుంది. బట్టి రేపు మన కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటూ ఎల్లుండి శ్రీకాకుళం వెళ్ళిన దారిలో కోస్తా అని శ్రీ రాధా గోకుళానంద ఆశ్రమములో చాలా వైభవపేతంగా కూడా నంద ఉత్సవం జరగడమే. అక్కడ కూడా వేలాది మంది భక్తులు సమావేశం అవ్వడమే జరుగుతుంది. ఈ జన్మాష్టమి కార్యక్రమం దాదాపు 14 రోజుల వరకు ఈ మన జిల్లా పరిషత్ వద్ద కృష్ణ చైతన్య మఠంలో జరుగుతుంది. ఎంతనో అనేక భక్తులు దీనికి సాధులు, సన్యాసులు, బ్రహ్మచారులు, పండితులు, అనేక మహాత్ములు ప్రవచనం చెప్పిన అనేక బాగదాటిగా ఉన్న భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా వైభవంగా కార్యక్రమాలు జరిపించారు. బట్టి రేపు కూడా జరుగుతుంది. బట్టి భక్తులందరికీ మా ఆహ్వానం, తమరు అందరూ వచ్చి ఈ కృష్ణ జన్మాష్టమి ఉత్సవం, నందోత్సవంలో పాల్గొంటూ భక్తులందరూ తమ భగవంతుని దర్శించి ఆనందం పొందుతూ తమ జన్మాన్ని సార్థకం చేసి వాళ్ళి కృష్ణ దర్శనమే జన్మము సార్థకం అవుతుంది. ఒక అందమైన అమ్మాయి చూస్తే మనం ఎంత ఆనందపడుతున్నాం. కానీ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ 16 కళాలతో నిండి ఉన్నవాడు, సృష్టి స్థితి ప్రళయానికి కారణస్వరూపుడు, సర్వయంత్రజామిక గోలోక నుంచి భూలోకములు అవతరించి ఇటువంటికి మన విశాఖ నగరంలో కృష్ణ మందిరంలో జిల్లా పరిషత్ జంక్షన్లో ఉన్నాయి. మహామహోత్సవాన్ని అందరూ దర్శించి ప్రసాద్ స్వీకరించి తరించాలి అని మరి కోరుతున్నాం.